ఈ రామ్ గడ్ ఎప్పుడు వస్తాడు? వాడికి మ్యాటర్ ఎట్లా చెప్పాలి? హే బడ్డీ, ఈరోజు ఏమన్నా క్రేజీగా చేద్దామా? నాకు స్పాట్ తెలుసు, మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి గుడ్లేసేద్దామా? ఎందుకురా? ఫన్ రా. ఇంకోటి లేదా? పోలీస్ కాస్ట్యూమ్లో లేక్ సైడ్ రైడ్ వేద్దామా? రేయ్, నువ్వు నీ ప్లాన్స్ ఆపరా. వేరే బెటర్ ప్లాన్స్ చెప్తారా? వద్దురా, నువ్వు వద్దు, నీ ప్లాన్స్ వద్దు, నీ దోస్తని అసలే వద్దు. శ్యామ్ గడ్ కూడా లైట్ తీసుకుందాం అన్నాడు. రే, ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేసినా అని నన్ను కట్ చేద్దాం అనుకుంటున్నారు? ఆ చూపేంద్ర, బాడీ దొరకకుండా చేస్తా, నన్ను సైక్ చేయకు. అది నా డైలాగ్ రా. ఏం దోస్తురా నువ్వు? ఇదేమైనా ఇంటర్నెట్ కనెక్షనా లేకుంటే డిష్ టీవీ కనెక్షనా కట్ చేయనీకి? నువ్వు మంచి ఫ్రెండ్ అనుకున్నావు కాబట్టి ఇంత నైస్గా మాట్లాడుతున్నావు. ప్రాబ్లం ఏంద్రా అది చెప్పు. అరే, నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నారా? ఎగ్జామ్ సెంటర్లో ఏమన్నా సెట్టింగ్ చేయమంటావా? ఈ చెత్త జోక్లే ఆపేమంటున్నా. నా సీరియస్నెస్కి నువ్వు సెట్ అవ్వట్లేరా. ఆ శ్యామ్ గడ్ కూడా చాలా ఇరిటేట్ అయ్యాడు నీ వల్ల. మజాక్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఆ శ్యామ్ గడ్ ఎప్పుడు చూసినా అదే కౌంటర్లో వాడు ఉంటాడు. 10 నిమిషాలు దొరికితే పొయ్యి తినేసి మళ్ళీ అదే కౌంటర్లో ఉంటాడు. అది కరెక్టా? అరే, నీ వైబ్ మాకు సెట్ అవ్వట్లేరా. నీ సైడ్ నువ్వు కరెక్ట్ ఉన్నావేమో, కానీ మా సైడ్ గోల్ పోస్ట్ వేరేలా ఉంది. ఇప్పుడు నీ టార్గెట్ అలా ఉంది, నన్ను సైడ్ అయిపోమంటున్నావు. అమ్మయ్య, అర్థమైంది కదా, ఇంకా బయలుదేరు, మళ్ళీ రాకు. ఏయ్, ఏమరా లేపలేంది? నీ సైడ్ క్లారిటీ ఇచ్చినావు, ఆ 2 ఫేసెస్ గాడి ప్రాబ్లం ఏందో తెలుసుకుంటా. ఎందుకురా మ్యాటర్ని పెద్దది చేస్తావు? సైలెంట్గా వెళ్ళిపోవచ్చుగా. మీరు నా లైఫ్లోకి రావడం నేను చూస్ చేసుకున్నానా? మరి ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతా? ఇది నా లైఫ్, నా చాయిస్. ఆ శ్యామ్ గడ్ రాని తేలిపోద్ది మ్యాటర్ ఈరోజు. శ్యామ్, గోస్టింగ్ చేయాల్సిన టైంలో నేను కూర్చోబెట్టి మాట్లాడుతున్నా చూడు, నాది బుద్ధి తక్కువ. అదే ప్రియా నీకు చేసింది, నువ్వు నాకు చేయలేకపోతున్నావు. ఇలా తగులుకున్నావు ఏంట్రా? బీటెక్ ఫస్ట్ సెమ్లో నీ ఎగ్జామ్ పేపర్ చూసి రాసిన నేను. వెళ్ళి సిగరెట్ కొడుతుండే, అప్పుడు సింక్ అయినవరా నువ్వు నాకు. రేయ్ రామ్, నువ్వు మర్చిపోవచ్చు భయ్యా, నేను ఏది మర్చిపోలే. అరే, ఇది కూడా ఒక రెడ్ ఫ్లాగ్ బిహేవియర్ రా. ఏంది? నా మెమరీ షేర్ చేస్తే నీకు రెడ్ ఫ్లాగ్ బిహేవియర్లా ఉందా? నీ మెమరీ షేర్ చేస్తున్నావు సరే, అది చెప్పేటప్పుడు చెప్పిన తర్వాత నీకేం తేడా కనిపించలేదా? ఎవడైనా బయట వింటే నీకు నాకు అఫైర్ ఉందనుకుంటాడు. రే రాహుల్, ఎవరితో మాట్లాడుతున్నావురా? అఫైర్ అనేది వినిపించింది. వచ్చిండ్రా బాబు, నీకోసమే చూస్తున్నదా? ఓ, రామ్ ఇంకా ఇక్కడే ఉన్నాడా? బ్రెయిన్ పని చేస్తుందారా? ఏం మాట్లాడుతున్నావు? రాత్రి తాగింది దిగలే? మంచిగా మాట్లాడరా రామ్. అయినా నీకేం చేసినా అనరా కట్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నావు? నా కెఫే ఖాతా కట్టలే? ఏంది? నా కెఫేలో నీ బిల్ ఖాతా ఇంకా కట్టలే అంటున్నారా? ఎద్దా, దానికి నా దోస్తి కట్ చేస్తే ఏమవుతుందిరా? పైసలు వస్తాయా నీకేమన్నా? అవి నీ నుంచి రావు. నువ్వు ఇక్కడికి రాకూడదనే నిన్ను కట్ ఆఫ్ అన్న. ఎన్ని షేడ్లు చూపిస్తుర్రా. నువ్వేమో వైబ్ మ్యాచ్ అవుతలేదని, నువ్వేమో ఖాతా పెండింగ్ అని. ఏమున్నారా మీరు, గ్రేట్రా. సరేరా, అయిపోయిందా నువ్వు చెప్పేది? వింటున్నావుగా శ్యామ్? వచ్చినప్పటి నుంచి ఇదే లొల్లి పెడుతున్నాడు. పోమంటే పోవట్లే. శ్యామ్ గడ్ రాని వాడితోనే తెలుసుకుంటాను కూర్చున్నాడు. లైట్ తీసుకోరా, వీనితో ఇదే లాస్ట్ టైం అనుకో. మళ్ళీ వచ్చిండంటే పింకీకి చెప్పు డీల్ చేయమని. మీరెప్పుడు దుష్మన్లు అయ్యర్రా? ఇంత హేట్ పెట్టుకొని నాతో ఇన్ని రోజులు ఎట్లా? హౌ? ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూడు. నువ్వు ఒక జోన్లో ఉంటే మేము వేరే జోన్లో ఉంటాం. నీకు మాకు సెట్ అవ్వదు. ఒరే, నేను ఒక పక్క ఓనర్తో డీల్ చేస్తుంటే నువ్వు నీ ఫ్రస్ట్రేషన్తో లొల్లి చేసినావు. నువ్వు చేసే తప్పులు నీకు కనపడవారా? ఇంకా చాలురా, ఇంకా చాలు. నెక్స్ట్ నువ్వే కాల్ చేసి నన్ను పిలుస్తావు, గుర్తుపెట్టుకో. ఓ, కిందికి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఎగ్జిట్. ఓ, రైల్వే ట్రాక్ ఫ్రీ అయినప్పుడు కూడా ఇంత హ్యాపీ లేదు. పోయాడ్రా బాబు. చూసింది చాలు, బాయ్. ఎప్పుడు మమ్మీడు క్యాండిడేట్ బూతులు వస్తాయి నాకు.
సావైంది.